సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిషన్ డెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే సో పర్ అవర్ బేస్ మీద అయితే మనకి ఎర్నింగ్స్ అయితే రావడమే జరుగుతుంది. మీరు పర్ వీక్ పర్ డే ఎర్నింగ్స్ కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళ దగ్గర నుంచి. సో ఇది వచ్చి జస్ట్ ఒకటి ఏమంటారు, ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ట్యూటర్కి సంబంధించిన రోల్. ఇది మనకి కానీ పెయిడ్ $US ప్రకారం చేస్తారు కాబట్టి మంచి రోల్ అని చెప్తున్నాను. సో ఫస్ట్ ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరో కాదు, వింగీ అనే ఒక కంపెనీ. సో వీళ్ళు వచ్చి మనకి బికమ్ ఏ వింగీ ట్యూటర్ అని చెప్పి మనకైతే ఓపెన్ చేశారు. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ట్రస్ట్ పైలట్ లాగా 4.6 రేటింగ్ ఉంది. అట్లా గూగుల్లో చూసుకుంటే 4.8 రేటింగ్, అంటే మంచి రేటింగ్స్ ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మన జాబ్ రోల్స్ అయితే ఇదే మనకి టూ ప్లేసెస్లో వీళ్ళు ఆఫీషియల్లో, అట్లనే మనకి లింక్డ్ఇన్లో రెండిట్లో స్పాట్ అయినా 2 లింక్స్ ఇస్తాను నేను. మీకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని జాబ్స్ ఉన్నాయో. సో ఫస్ట్ మనం ఇది చూసుకోవచ్చు, ఆన్లైన్ ఫిజిక్స్ ట్యూటర్ అని చెప్పి పార్ట్ టైం అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ కట్గా level to 50 ఎంప్లాయీస్ అనేది తీసుకుంటారని చెప్పి, అంటే ప్రజెంట్ వీళ్ళ కంపెనీ ఉన్నారు. సో మనకి స్కిల్ మనకి 6+ సబ్జెక్ట్స్, అంటే కెమిస్ట్రీ, ఎడ్యుకేషన్, ఇంకా ఫిజిక్స్ కాకుండా ఇంకా మనకి వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయని క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుంటే $15 per hour అని మెన్షన్ చేస్తారు. సో ఈ జాబ్ రోల్లోకి మీరు సెలెక్ట్ అయితే ఈ $15 per hour కూడా వస్తుంది అని చెప్పి, అంటే అది వస్తుందంటే. సో బ్యాచిలర్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఫిజికల్ బ్యాక్గ్రౌండ్. సో ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. టీచింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎబిలిటీ టు అడాప్ట్ టీచింగ్ స్టైల్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ క్లియర్లీ. కాంపోజిటివ్ కాంప్లెక్స్ అంటే మనకి ఫిజిక్స్లో చాలా కాంప్లెక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్గా మనకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1-on-1 ఇంటరాక్షన్ ఉంటే ఒకటి స్టూడెంట్ని ఇచ్చి మీరైతే ఒక స్టూడెంట్కి మీకు అది చెప్పాల్సి ఉంటుంది ట్యూషన్. అడాప్ట్ టీచింగ్ స్టైల్స్ ఫర్ డైవర్స్ లర్నింగ్స్ అని ప్రొవైడ్ కాన్సెప్ట్ ఫీడ్బ్యాక్స్, స్టూడెంట్ మీద ఫీడ్బ్యాక్స్ మానిటర్ చేయడం. ట్యూటరింగ్ షెడ్యూల్ అక్రాస్ టైమ్ జోన్స్. సో ఆ టైమ్ జోన్కి వాళ్ళకి అవసరం టైమ్ జోన్కి మీరు అవైలబుల్ ఉండడం, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవచ్చు, మనకి ఇక్కడ వెక్టర్ వర్క్ ట్యూటర్ అని చెప్పింది, ఆన్లైన్ స్టాటిస్టిక్స్ ట్యూటర్ అని చెప్పింది, ఆన్లైన్ అకౌంటింగ్ ట్యూటర్ అని చెప్పి, వెబ్ డెవలప్మెంట్ ట్యూటర్, స్టాటిస్టిక్స్ కానీ, రైనో 3D ట్యూటర్ కానీ, ఎకనామిక్స్ ట్యూటర్ కానీ. సో ఇట్లా మనకి డిఫరెంట్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ ఉంది. సో మీకు ఏ రోల్ కావాలో ఆ రోల్ని తీసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అఫీషియల్ దాంట్లో చూసుకుంటే టీచ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 190+ కంట్రీస్లో అయితే వీళ్ళకి ఉందంట పర్మిషన్. సో విల్లింగ్ టు ట్యూటర్ 20,000+ స్టూడెంట్స్ గ్లోబల్లీ అని చెప్పి. సో 20,000 మెంబర్స్ గ్లోబల్లీ ట్యూటింగ్ ఇస్తారంట వీళ్ళు. సో ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఉందో చూసుకోవచ్చు. అప్లై టు విల్లింగ్లీ ట్యూటర్ ఫర్ 1 or more సబ్జెక్ట్స్ బిలో. సో 1 or more సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు అంట. సో మ్యాథ్స్ ఉంది, అల్జీబ్రా ఉంది, ట్రిగ్నోమెట్రీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, జియోమెట్రీ ఉంది, అర్థమెటిక్ ఉంది, క్యాలిక్యులస్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, న్యాచురల్ సైన్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, C++ ఉంది, C స్టాక్, SQL, జావా, HTML, AI. సో చాలా కోర్సెస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీకు ఏ ఇండివిజువల్తో అయితే మీకు నాలెడ్జ్ ఉందో సో దాంట్లో లైక్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. 3 steps టు జాయిన్. ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత మనకైతే ఫిల్ ఆన్లైన్ ఫామ్, విల్ నీడ్ టు ఎడ్యుకేట్ బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. షేర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ సో వీ కెన్ రీచ్. సెకండ్ వచ్చి ఒకవేళ మన రెజ్యూమ్ వాళ్ళకి కనుక ఒకవేళ యాక్సెప్ట్ అయితే మనకి ఆన్లైన్ డిస్కషన్ ఉంటుంది 55 minutes to 1 hour. సో మన టీచింగ్ స్కిల్స్ ఎట్లుంటాయో అవన్నీ చెక్ చేస్తారు. సో ఒకవేళ టీచింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఓకే అయిందనుకో వాళ్ళకి మన ఫైనల్ సెలెక్షన్ అంటే ఆన్ బోర్డింగ్, అది కూడా మనకు ఇంటర్వ్యూ అయినా 7 days నుంచి. సో ఫైనల్ సెలెక్షన్ అండ్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా 7 days ఆఫ్ ద ఆన్లైన్ డిస్కషన్. సో ఆన్లైన్ డిస్కషన్ 7 daysకి మీరైతే ఇన్ అవుతారు. సో మీరు కనుక ఆన్లైన్ డిస్కషన్లో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇస్తే మీరైతే ఇన్ అయిపోతారు. 7 days తర్వాత మనకు మెయిల్ వచ్చి మీరైతే ఎన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై మనం మీరు నొక్కితే మనకు ఫస్ట్ ఇక్కడ ఎంటర్ మన ఫుల్ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, మన జెండర్, మన డేట్ ఆఫ్ బర్త్, అట్లనే మన ఏదైతే ఉందో గవర్నమెంట్ పాస్పోర్ట్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చి సబ్మిట్ అయితే కొట్టాలి. సో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్. సో మంచిగా అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. జస్ట్ మీరు మీ ఏ సబ్జెక్ట్ అయితే మీకు కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు సో ఆ సబ్జెక్ట్ని అయితే క్లారిటీగా తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేసుకున్నానని చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోయాను. కానీ ఈ జాబ్ మాత్రం అప్లై చేసుకోవడం అయితే మర్చిపోయాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.